నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఓవరాల్గా మనం ఈ వార్ చూస్తున్నట్టయితే పాక్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది డైవర్ట్ చేయడానికి, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి అన్నీ కూడా. అయితే ఈ వార్ గురించి ప్రత్యేకంగా తీసుకున్నట్టయితే కనుక మేము గెలిచాము భారత్ పైన, భారత్ మమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేస్తోంది, లేకపోతే మా సివిలియన్స్ని కూడా అటాక్ చేసింది అని చెప్పి ఇలా ఎన్నో ఫొటోస్ కానీ పాతవి తీసుకొని వచ్చి స్ప్రెడ్ చేయడం ఇలాంటివి చేసింది. అండ్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేమే గెలిచాం యుద్ధంలో అని అనేసి పాక్ చెప్తోంది. యుద్ధంలో మేము గెలిచాము అని ఇండియా ఆర్మీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు నిజంగా యుద్ధంలో ఎవరు గెలిచారు? యాక్చువల్లీ ఈ యుద్ధము గెలుపోటములు నిర్దేశించే యుద్ధం అని మనం అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు పెహల్గాం మీద పాక్ టెర్రరిస్టులు దాడి చేసిన తర్వాత కేవలం ఆ టెర్రరిస్టు మూకలని వధించాలన్నదే భారత ప్రభుత్వం ఏకైక లక్ష్యం. ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దాము, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూరగొట్టాలి, పాకిస్తాన్ని ఓడించాలి అనేది మన వాళ్ళ ఉద్దేశం కాదు. ప్రధాని మోడీ గారు రాత్రి రేడియో సందేశం, టీవీ సందేశంలో కూడా అదే చెప్పారు. మేము పాకిస్తాన్ మీద యుద్ధానికి పోలేదు, మా టార్గెట్ అంతా టెర్రరిస్టులు. ఆ టెర్రరిస్టులు కూడా మా పెహల్గాంలో మా మహిళల నుదుట సింధూరాన్ని చెరిపేసిన మిలిటెంట్లే మా లక్ష్యం అని చెప్పారు. అయితే ఆ టెర్రరిస్టులు 4, 5, 6 NIA నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది దర్యాప్తు చేస్తున్నది, ఒకళ్ళిద్దరిని పట్టుకున్నది, ఇంకా మిగతా వాళ్ళ కోసం అది వెతుకుతున్నది. అదొక పద్ధతి. అయితే ఆ టెర్రరిస్టులు అందరూ కూడా వాళ్ళకి ప్రాథమిక సాక్ష్యాలు మనకేం దొరికినాయంటే వాళ్ళందరూ పాకిస్తాన్లో ప్రభుత్వ ప్రోత్సాహంతో నడుస్తున్న టెర్రరిస్టు శిబిరాల్లోకి చెందిన వాళ్ళు అని చెప్పి ఒక రూఢి అయింది. సో అప్పుడు భారతదేశ లక్ష్యము ఆ ముష్కరుల్ని మట్టుబెట్టడం అయితే ఆ ముష్కరులు ఎక్కడున్నారో వెతకాల్సిన అవసరం అక్కడ ఉంది కదా. సో అందుకని ఆ స్థావరాల మీద దాడి చేసింది. ఆ స్థావరాల మీద దాడి చేస్తే ఆ లష్కరే తోయిబా, ఈ ముష్కరులు లష్కరే తోయిబా సిస్టర్ కన్సర్న్ సంస్థకు చెందిన వాళ్ళు. సో జైషే మహమ్మద్ గతంలో భారతదేశం మీద జమ్మూ కాశ్మీర్ దాడులు చేసింది. మరి జైషే మహమ్మద్ అనే టెర్రరిస్ట్ ముఠ మొత్తం మీద ఒక 4-5 గ్రూపులు ఉన్నాయి. సో ఆ గ్రూపులు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం అండతో ట్రైనింగ్ కొత్త వాళ్ళని చేర్చుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మన దేశం మీద పురిగొల్పడానికి అక్కడ వ్యవహారాలు నడుస్తున్నది. సో వాటిని మట్టుబెట్టడం అనేది మన దేశ లక్ష్యం. అదే చేసింది. సో ఇందులో పాకిస్తాన్ ప్రభుత్వం మీద దాడి లేకపోతే ఇంకేదో కాదు, పాకిస్తాన్ దేశం మీద దాడి కాదు, పాకిస్తాన్లో తలదాచుకుంటున్న మన దేశం మీద యాక్టివిటీస్ చేస్తున్న టెర్రరిస్ట్ ముఠాల మీద దాడి. సో అది నిర్విఘ్నంగా చేసింది. అది ప్రపంచం మొత్తం కన్విన్స్ అయింది. పాకిస్తాన్ ఎంత దుష్ప్రచారం చేసినా అదంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నది, రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నది అని చెప్పి ప్రపంచ దేశాలు కూడా గుర్తించినాయి. కాబట్టే ఒక అమెరికా అయినా ఒక చైనా అయినా ఎవరు కూడా పాకిస్తాన్కి అండగా రాలేదు. ఎంతసేపటికి సలహా ఇచ్చారు తప్ప డిప్లొమాటిక్గా మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, యుద్ధం అనివార్యం కాదు, చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని చెప్పి సలహా ఇచ్చారు తప్ప నైతిక మద్దతు కూడా, లిప్ సింపతి కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు అంటే భారతదేశం చేస్తున్న పోరాటం నైతిక పోరాటము, న్యాయసమ్మతమైన పోరాటము. అది నిజానికి పాకిస్తాన్ మీద యుద్ధం చేయటం లేదు, టెర్రరిస్టుల మీద, తమ వాళ్ళని దెబ్బతీసిన టెర్రరిస్టుల మీదనే అది యుద్ధం చేస్తున్నది అని ప్రపంచం మొత్తం కన్విన్స్ అయింది. కాబట్టి ప్రపంచ దేశాలు చాలా వరకు మనకి నైతిక మద్దతుగా నిలిచినాయి. ముఖ్యంగా ప్రపంచంలో ఇప్పుడు పెత్తనం చేస్తున్న ఒక అమెరికా, ఒక చైనా కూడా ఏమాత్రం, లేకపోతే అమెరికా చైనా కనుక తలదూర్చితే ఇది ఇంకా తీవ్రమయ్యేది, ఇంకో రకంగా ఉండేది ఈ యుద్ధ వ్యవహారం. సో కానీ ఇది ఇంతటితోనే ఉన్నది అంటే కేవలం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మాత్రమే మిగిలిపోయింది అది. అయితే ట్రంప్ ఆలోచనలు కూడా ఆయన పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మారుస్తూ ఆయన మనకు సపోర్ట్ చేయకపోవడమే మంచిదైంది అని అంటారనమాట. అంటే యాక్చువల్లీ ట్రంప్ అతను ఒక బోడా మనిషి అనుకోవచ్చు, ఒక అస్థిరమైన టిక్లిష్ మైండెడ్ అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అసలు భారతదేశంతో ప్రమేయం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన స్టేట్మెంట్లు ఇచ్చేశారు.
నిన్న నైట్ 8 గంటలకి ప్రధానమంత్రి మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారనే ప్రకటన వచ్చిన కొద్ది గంటల ముందు, 1 గంట ముందో ఆయన అసలు యుద్ధాన్ని నేనే ఆపాను మీడియేటర్, అందుకే మోడీ గారు అసలు మీడియేటర్సే అవసరం లేదు అని చెప్పారు కదా. ముఖ్యంగా అసలు అణుయుద్ధాన్ని ఆపాను అన్నాడు. వీళ్ళిద్దరూ కొట్టుకొని చివరికి అంటే నిజంగానే ట్రంపే ఆపాడా యుద్ధాన్ని? అదే చెప్తున్నా, అణుయుద్ధాన్ని ఇది ఇద్దరు కొట్టుకుంటూ అణ్వస్త్రాలు వేసుకునే ప్రమాదం వచ్చింది. అణ్వస్త్రాలే కనుక వేసుకొని ఉంటే లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు. అందుకని నేనే టైమ్లీ తలదూర్చి వాళ్ళిద్దరిని ఆపాను. నేను కనుక ఆపకపోతే, మధ్యవర్తిత్వం చేయకపోతే అణుయుద్ధం జరిగేదని చెప్పి ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ అది నిజంగా ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్. ఇప్పుడు అందులో ట్రంప్ తలదూర్చాడా లేదా అనేది పక్కన పెడితే, తల దూర్చకపోయినా అణుయుద్ధానికి అవకాశం లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి అంత గ్రౌండ్ లేదు, అణుయుద్ధం చేయాల్సినంత రీజన్ కానీ అణుయుద్ధం చేసేంత గ్రౌండ్ కానీ లేదు. ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ ప్రభుత్వం మీదకు పోలా, పాకిస్తాన్ దేశం మీదకు పోలా, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రస్థావరాల వరకే పోయింది అది. సో పాకిస్తాను అణ్వస్త్రాలు ప్రయోగించడానికి ప్రపంచం ఒప్పుకునేది కాదు, అణ్వస్త్రాలు ప్రయోగించి ప్రపంచాన్ని నమ్మించగలిగేది కూడా కాదు. ఆ సంగతి పాకిస్తాన్కి బాగా తెలుసు. పాకిస్తాన్ ఎంత క్రాక్ కంట్రీ అయినప్పటికీ కూడా అణ్వస్త్రాల విషయంలో అటువంటి దుందుడుకు వ్యవహారానికి పోయేది కాదు. మోరోవర్ అటు ఆర్మీ చీఫ్కి కానీ ఇటు పాక్ ప్రధానమంత్రికి కానీ నైతిక సమర్థన లేదు అక్కడ. పాకిస్తాన్లోని వితిన్ పాకిస్తాన్లోనే మద్దతు లేదు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఉన్నారు, ఆయన బ్రదరు నవాజ్ షరీఫ్ మాజీ ప్రధానమంత్రి. ఆయన కూడా యుద్ధానికి ముందు ఒకసారి సలహా ఇచ్చాడు బ్రదర్కి, యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ సలహా ఇచ్చాడు. నువ్వు చాలా ముందరే చెప్పాడు, నువ్వు ఇటువంటి వ్యవహారాలు చేయొద్దు, నువ్వు ముందర భారతదేశంతో మాట్లాడి ఇటువంటి పనులు ఎప్పుడు చేయదని చెంపలేసుకోమని చెప్పాడు ఆయన. యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో మళ్ళీ ఇంకోసారి చెప్పాడు, నువ్వు చాలా డేంజరస్ వ్యవహారాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది, నువ్వు ఆర్మీని నమ్ముకొని ఈ అణ్వస్త్రాలని అదని ఇదని వాటి జోలికి పోవాక, నువ్వు ఇప్పటికే సమయం మించిపోయింది లేదు, ఇప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని ఒక సంకేతం పంపించు, ఒక మెసేజ్ పంపించు, ఒక సిగ్నల్ పంపించమని నేను సలహా ఇచ్చాడు. సో పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయానా సోదరుడు ఆయన నుంచే ఆయనకి మద్దతు లేదు. అట్లాగే పాకిస్తాన్ పార్లమెంటులో ఒక పార్టీ మెంబరు, ఒక ఎంపీ మాట్లాడుతూ ఏడ్చాడు ఆయన, మన పరిస్థితి దీనాదిదీనంగా ఉంది, నీ వ్యవహారం ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు మనం ఇట్లా ఇండియా మీద ఒంటికాల మీద వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు, నువ్వు ఏదో ఒకటి రకంగా సంధి చేసుకోమని ఆయన పాక్ పార్లమెంట్లో ఒక ఎంపీ ఏడ్చాడు. మిగతా వాళ్ళందరూ చూస్తూ దీనంగా మొహం పెట్టి విన్నారు. సో ఇటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక్కడు ధైర్యం చేసి అణ్వస్త్రాలు సంధిస్తాడు అనే ఒక ఇదైతే లేదు. కాకపోతే అణ్వస్త్రాలు ఇదిగో తీస్తున్నా, జేబులో నుంచి తీస్తున్నానని చెప్పి ఇదిగో తీస్తున్నా, అదిగో చేస్తున్నా అని ఇట్లా భయపెట్టి బ్లాక్మెయిలింగ్ చేయటం వరకు అయితే చేయగలరు, కానీ వాళ్ళు అంతకు మించి వాళ్ళు చేసే అవకాశం లేదు. ఆ సంగతి మన ఇండియన్ గవర్నమెంట్కి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా బాగా తెలుసు. అదే సమయంలో ట్రంప్ లాంటి వాళ్ళకి కూడా తెలుసు, చైనా జిన్పింగ్ కానీ అమెరికా ట్రంప్కి కానీ తెలుసు. కానీ ట్రంప్ ఏంటంటే అతను బేసికల్గా ఒక వ్యాపారవేత్త కాబట్టి, ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి అతను ఇటువంటి టాక్టిక్స్ చేయటంలో చాలా ఎక్స్పర్టు. అదే నిన్న ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు. ముఖ్యంగా సెల్ఫ్ దీనికి ఆయన తనను తాను ప్రమోట్ చేసుకోవటం, ప్రపంచ అగ్రశ్రేణి నాయకుడిగా తనను తాను ప్రమోట్ చేసుకునే దీనిలో ఎప్పుడు ఆయన అదే తపనతో ఉంటుంటాడు. అదే కదా అందులో భాగంగానే ఈ టారిఫ్ యుద్ధం, సుంకాల యుద్ధాలు అవి నడుస్తున్నాయి చైనాకి అమెరికాకి మధ్య. సో అదే సమయంలో ఆయన ఏమన్నాడంటే, మరి ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేకపోతే నోరు జారాడో కానీ, నేను ఈ వాణిజ్య యుద్ధం ట్రేడ్ అస్త్రంతో వాళ్ళని లొంగ తీసుకున్నానని చెప్పాడు. నిజానికి ఏది పాకిస్తాన్ ఇండియాని, నిజానికి అటువంటి స్టేట్మెంట్లు ఒక దేశాధ్యక్షుడు స్థాయిలో ఇవ్వకూడదు. అది ఒక బలహీనత. ఇప్పుడు ఆయన నేను వాళ్ళని ఆపేశాను, ఒక రకంగా బెదిరించి బలవంతం చేసి లొంగ తీసుకున్నాను, ఏది ఈ వాణిజ్య అస్త్రంతో వాళ్ళని లొంగ తీసుకున్నానని చెప్పాడు. అంటే ఏంటి, మీరు కనుక నా మాట వినకపోతే నేను ఇంకా సుంకాలు పెంచుతాను మీ మీద, మీతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోను, మీతో వాణిజ్యం కట్ చేస్తాను అని ఒక రకంగా బెదిరించాను, దాంతో లొంగిపోయినారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది పాకిస్తాన్కి ఏమో కానీ మనకైతే చాలా డ్యామేజ్ స్టేట్మెంట్ అన్నమాట. అంటే ప్రధానమంత్రి మోడీ ఆయన బెదిరింపులకు లొంగిపోయి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాడు అని ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు. కానీ మరి మోడీ గారు రాత్రి అదే చెప్పాడు, ఈ వాణిజ్యము వ్యవహారాలతో సంబంధమే లేదు, వాణిజ్యము యుద్ధం కూడా ఒక వరలో ఇమడవు,
ఈ వాణిజ్యాలకి బెదిరిపోయి వాణిజ్య ఒప్పందాలు చేసుకోనని చెప్పి ఇటువంటి బ్లాక్ మెయిలింగ్స్ బెదిరిపోయి భారతదేశం లొంగిపోవటాలు ఉండదు. మా లక్ష్యం ఇది, మేము దాన్ని నెరవేరుస్తాం. ప్రపంచంలో ఎక్కడున్నా సరే టెర్రరిజం మీద మా పోరాటం ఇది చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఆయన ఈ రోజు నుంచి కూడా యుద్ధం అయితే అక్కడ యుద్ధక్షేత్రంలో ఆగిపోయి ఉండొచ్చు, కానీ ఆయన వేరియస్ కంట్రీస్ డిప్లొమాట్స్ని, రాయబారుల్ని పిలిపించి మన దేశ రాయబారుల చేత వాళ్ళకి మాట్లాడే మీటింగ్లు పెట్టి, ఏమిటి ఇండియా ఎందుకు యుద్ధం చేసింది, ఆ యుద్ధ లక్ష్యాలు ఏమిటి, ఏమి సాధించింది, ఈ యుద్ధం ద్వారా ఏమి సాధించిందంటే ఏంటి, వీళ్ళ లక్ష్యము టెర్రరిస్టులను వధించడం. మరి ఆ టెర్రరిస్టులను ఏ స్థాయిలో వధించింది, ఎంతమందిని వధించింది, యుద్ధం ప్రయోజనం నెరవేరిందా, ఏ స్థాయిలో నెరవేరింది, ఇవన్నీ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళ నైతిక మద్దతు సంపాదించడానికి ఈ రోజు నుంచి ఆ డిప్లొమాటిక్ ప్రయత్నాలు అయితే మొదలైనవి. తద్వారా ఏంటంటే ప్రపంచ స్థాయిలో భారతదేశం టెర్రరిజం మీద చేస్తున్న పోరాటానికి ప్రపంచ స్థాయిలో మద్దతు కూడగట్టడం. ఆ మద్దతు కూడగట్టడం ద్వారా ఏంటంటే టెర్రరిస్టులకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సాయపడుతున్న పాకిస్తాన్ లాంటి దేశాలు ఒంటరిని చేయటం, వాటిని ఒంటరి చేయటానికి ప్రపంచం ఏ మూల నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ, నైతిక మద్దతులు దొరకకుండా చేయటం అనేది వీటి ఉద్దేశం. సో మోడీ ప్రస్తుతానికి ఆయుధాలతో యుద్ధం ఆపేయచ్చు, కానీ దౌత్యపరంగా యుద్ధం అయితే కంటిన్యూ చేస్తున్నారు. రైట్ సార్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ఊరికే మాటలు చెప్పడం తప్ప విజయం అనేది వాళ్ళకి ఏం రాలేదు అని చెప్తారనమాట. ఎస్, నిన్నైతే అసలు దారుణంగా పతనమైంది. భారతదేశం తన దగ్గర ఉన్న ఆధునిక అస్త్రాలతో పాకిస్తాన్ సైనిక పాఠవాన్ని తుత్తునీయలు చేసిందని మనం ఘంటావాదంగా చెప్పుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.